అట్లా పోతుంది. సో మీకు ఫుల్ లెంత్ రోల్ పట్టడం ఒకటి, అల్లు అర్జున్ గారికి మదర్ రోల్ పట్టడం ఒకటి, ప్లస్ పాన్ ఇండియా ఫిలిం ఎలా అనిపిస్తుంది? డబల్ ధమాకా, త్రిబుల్ ధమాకా. బాగుంది సార్, ఇంకా చెప్పడానికి ఏముంది, చాలా సంతోషంగా ఉండింది ఫస్ట్ కడుపులో. నేను బాహుబలి టైంలోనే ఆ ఒక్క సినిమా నాకు 100 సినిమాలతో సమానము అనుకున్నాం అప్పుడు. చాలామంది ఆర్టిస్టులు చాలా సినిమాలు చేశారు, చాలా మంచి రోల్ చేశారు, చాలా పెద్ద పేరు ఉండింది. వాళ్ళకన్నా నా ముఖం ఎక్కువ తెలిసిపోయింది అందరికి బాహుబలిలో. ఇట్లా తీసి ఇట్లా ఇసిరేస్తే అదేదో రిటర్న్ వచ్చేసి పైకి ఎగిరినట్టు ఎగిరింది నా ముఖం, అక్కడ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా పుష్ప అయితే ఇంకా చెప్పేదే లేదు. మొన్న ఒక కాంప్లిమెంట్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది, ఇన్స్టాలో వచ్చింది. రఘువరన్ బీటెక్లో మదర్ రోల్ ఒకటి నచ్చిందమ్మా, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్ మామూలుగా. తర్వాత పుష్పలో ఒక మంచి మదర్ కనిపించింది అన్నారు. అట్లాంటి చాలు నాకు కోట్లు ఇచ్చినట్లు లెక్క. బాహుబలి టైం ఎలా అనిపించింది అంటే, నాకు తెలిసి వాళ్ళందరితో పాటు మీకు కూడా ఒక మంచి నేమ్ వచ్చింది, రికగ్నైజ్డ్. ఆ ఫేస్ చూడంగానే గుర్తుపట్టేలాగే ప్రతి ఎలివేషన్ సీన్ ఫస్ట్ మీ ఫేస్ అట్లా వచ్చేది. సో అది ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాహుబలి కూడా అది చెప్పడానికి వీల్లేదండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పి మర్చిపోయినా, డబ్బింగ్కి వెళ్ళాను నేను. ఈ పుష్ప డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి సారు, ఈ అన్నపూర్ణ స్టూడియోస్ డబ్బింగ్ జరిగింది. రాజమౌళి సారు, నేను లోపలికి వెళ్ళేటప్పుడు సార్ వెళ్తున్నారు, ఓకే తర్వాత మీట్ అవ్వచ్చు అనుకున్నాను. తర్వాత టిఫిన్ బ్రేక్లో వెళ్తా ఉంటే వల్లి మ్యామ్ కనిపించారు. వల్లి మ్యామ్ గుర్తుపెట్టారు బాగానే, ఓకే ఎలా అమ్మాయి ఏంటి ఎలా ఉన్నావు అంతా అడిగారు. తర్వాత రమా మ్యామ్ అదే రోజు కనిపించారు. రమా మ్యామ్ అసలు అని గుర్తుపట్టారు, నేను చాలా సన్నం అయిపోయాను, బాహుబలి అప్పటికి ఇప్పటికి చాలా సన్నం అయిపోయాను. అప్పుడు పక్కన మన సినిమా మీరా అది అని చెప్పి, ఇంకా కార్తికేయన్ సార్ అయితే దూరం నుంచే గుర్తుపట్టేశారు. వచ్చేసారు, అమ్మ ఎలా ఉన్నావు దగ్గరికి వచ్చేసారు, బాగున్నారా సార్ ఎలా ఉన్నారు, ఏం లేదు సార్ మూవీ చేశాను ఇట్లా మదర్ అంటే సూపర్ అని, ఆల్ ది బెస్ట్ అని, థ్యాంక్ యూ సార్ అని. వీళ్ళందరూ కలిసారు ఒక బ్లెసెస్ టైప్లో. నాకు ఈ పుష్ప డబ్బింగ్ టైంలోనే వీళ్ళందరూ కనపడ్డారు, మాట్లాడారు. సో అప్పుడు ప్రభాస్ గారితో వర్క్ చేయడం అది ఎలా అనిపించింది? ప్రభాస్ గారిని సెట్స్లో చూసినప్పుడు అదొక పెద్ద, మీకు చెప్పడానికి ఏముందండి, ప్రభాస్ సార్ కూడా అసలు మామూలుగా చెప్పడానికి వీలుందా? అసలు అతను వచ్చేటప్పుడు మేమందరం ముసలం అయిపోయి ఉంటాము, కొడుకు వస్తున్నాడు, ఆ అబ్బాయిని ఇలా పట్టుకోవాలి, ప్రభాస్ గారిని ఇలా పట్టుకోవాలి, అందరు మగవాళ్ళు చుట్టూ జనాలు తోస్తూ ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు లేడీస్ విషయంలో. అప్పటికి నాకు 2 చక్కలు ఎక్కిచ్చారు. ప్రభాస్ సార్ చాలా హైటు, నేను ఆయనకు అసలు కొంచెమే ఉంటాను మామూలుగా పక్క నిలబడితే, అలాంటి 3 చక్కలు వేసేసి ఆ చక్కల మీద నిల్చోబెట్టేసి ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే పెట్టారు తొయ్యకుండా. ఆయన వాళ్ళని కూడా తొత్తే నా మీద పడ్డాము, అదొకటి. ఆ ప్రభాస్ గారు గ్రేట్ అండి బాబు, ఎంత మా దగ్గరలో ఇంత డిస్టెన్స్లోనే ఉంటారు, బాగా మాట్లాడతారు. ఒక సపరేట్గా ఉండడం, సపరేట్గా. నేను చేసిన పెద్ద యాక్ట్రెస్ అంటే మన ప్రభాస్ గారు, బన్నీ గారు. రామ్ చరణ్ గారితో చేశాను, బ్రూస్లీ చేశాను. అవి అంటే అట్లా వచ్చి ఇట్లా పోయే క్యారెక్టర్లు కొంచెం రికగ్నైజ్ అయ్యింది. ఏంటో దేవుడు ఏందో పెద్ద లడ్డు ఇచ్చిండు, తిరుపతి లడ్డు లాగా ఇచ్చిండు నాకు ఒకటి. బాహుబలి ఒకటి, పుష్ప ఒకటి. మరి పుష్ప పార్ట్ 2లో కూడా మీ రోల్ ఉంది. సో ఏమన్నా కొంచెం స్టోరీ ఏమన్నా తెలుసు? లేదు, మీకు కంప్లీట్గా ఫస్ట్ మీ క్యారెక్టర్ ఒకటే చెప్తారా, మొత్తం స్టోరీ చెప్పి? నాకు స్టోరీ ఏం తెలియదు సార్, అసలు నాకు స్టోరీ ఏం తెలియదు. నాకు ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ముందే ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నువ్వు నీ కొడుకుతో ఇలా ఉండాలి, అది ఇది నాకు అసలు ఏమీ తెలియదండి. జీరోతో పోతాను లొకేషన్లోకి, జీరోతో పోయి ఆడికి వెళ్తాను. అప్పటికప్పుడు ఆ రోజు సీన్ పేపర్ కూడా ముందు ఇవ్వరు మాకు. అక్కడ ఎంత సీన్ పేపర్ ఉన్నా మళ్ళీ ఫైనల్గా సార్ వచ్చిన తర్వాత చెప్తేనే మాకు సీను అక్కడ మారిపోతుంది. కాబట్టి మాకు అసలు ఏం తెలియదు. ఆ రోజు ఎలా ఉండాలన్నది మాత్రమే 3 చెప్తారు మాకు, అంతే. నేను అసలు షాక్ అయిన విషయం ఏంటంటే, అసలు ఇది సుకుమార్ సార్ కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేమందరం ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం చూసావా, అసలు అప్పుడు నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పటి నాకు అసలు ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా అంతే, అంతవరకు నాకు ఏం తెలియదు. కానీ నా అదృష్టం ఏంటంటే మొల్లేటి వాళ్ళ అని చెప్పేసి ఒక
పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్తారు సావా, అప్పుడు నా కొడుకుని చూస్తుంది సార్. నేను అనుకోకుండా చూసాను నా కొడుకుని, కానీ నా క్యారెక్టరైజేషన్ గురించి అప్పుడు తెలియదు తెలుసా అండి. నేను షాక్ అయ్యే సినిమాస్తున్నాడు, అమ్మా ఒకవేళ నేను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళినట్టయితే ఏమయ్యేదా అనుకున్నాను. కానీ అది అక్కడ నాకు హెల్ప్ అయింది. ఆ సీన్ ఒకటి, తర్వాత మీరు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు చూడటానికి ప్రయత్నిస్తుంటారు కదా, అసలు ఆ సీన్ ఒకటి న్యాచురల్ గా అనిపించింది. చాలా దెబ్బలు తగిలినాయి. న్యాచురల్ కాదు, న్యాచురల్ గానే దెబ్బలు కూడా తగిలినాయి గట్టిగా లోపల కనపడని దెబ్బలు. సార్ అసలు కాంప్రమైజ్ అవ్వడగా, సుకుమార్ సార్ ఇలా ఉంటాడు కెమెరా ముందు, అసలు రావాలా రావాలా అవుట్పుట్ అనుకుంటారా. అంతే అంటారు, జాగ్రత్త చెయ్యి అని చెప్తారు, కానీ ఆయన సార్కి అయితే రావాలి ఏదైతే అనుకున్నారు. మాకు వచ్చింది చిన్న అవకాశం సార్, ఎక్కడో దెబ్బలు తగులుతాయి, కాలు ఇరిగి చేతులు ఇరిగినా సరే ఇండస్ట్రీకి వచ్చాం కదండి, అన్నం పెడుతుంది కదా, కాబట్టి అస్సలు వెనకడిగేయను సరే. ఏ లైఫ్లో ఏ క్యారెక్టర్, ఒక పిచ్చిదాని క్యారెక్టర్ వచ్చినా సరే నాకు చేతనైనంత వరకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 10 years అవుతుందండి. 10 years. 10 yearsలో ఎప్పుడు అంటే మీకు చిన్న చిన్న రోల్స్ పట్టము, ఎందుకులే గివప్ ఇచ్చేద్దాం, వేరే బిజినెస్ చేసుకోవడము, లేదంటే ఇంకేమైనా పని చేసుకుని అనిపించలేదు? తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను ఒకనొక టైంలో. ఏంటోనండి, ముఖం మీద మేకప్ వేసుకున్నాక వెళ్ళాలనిపిస్తుంది, కానీ మళ్ళీ లాగుతూ ఉంటుంది నీకు, ఏం చేస్తాం వెళ్తే అని చెప్పి. బట్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశానండి ధనుష్ గారు, చాలా చాలా చూశాను. మంచి ఉండింది, చెడు ఉండింది. ఇక్కడ దాకా వచ్చాము మనం. ఏది నేను ఇట్లా కూర్చొని రాని వారిలాగా ఉండిందేమి లేదు. అందరు ఎలా పడ్డారో అంతకు మించే పడ్డాను. హైదరాబాదులో తెలుసు కదా ఎలా ఉంటారు ఏంటి, పిల్లలు, చదువులు, షూటింగ్లు, టైంకి వెళ్ళడము, టైంకి రావడము, ఈ కష్టాన్ని ఎవరు చూడట్లేదండి. ఈ కష్టాన్ని తప్ప మిగిలిన అన్నీ ఏలైతే చూపిస్తారు. ఫైనాన్షియల్గా ఎలా ఉండేది? ఫైనాన్షియల్గా అంటే మీకు తెలుసు, పల్లెటూరులో ఉంటే ఒక మాదిరి ఖర్చు ఉంటుంది, సిటీకి వస్తే ఇంకో మాదిరి ఖర్చు ఉంటుంది. నేను బ్యూటిషియన్ కాబట్టి నేను బ్యూటిషియన్ వర్క్ కూడా చేశాను. తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నాం. ఫస్ట్ విలాసాలకు ఎప్పుడు వెళ్ళలేదు, బయటికి ఎక్కడికి పోను, నా పిల్లలు, నేను, నా ఫ్యామిలీ. మాది బాగా హైఫై ఫ్యామిలీ కాదు, ఇలా వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు, ఇంత జోవియల్గా ఉండొచ్చు, ఇలా ఏం లేదు. ఓకే, దాంట్లో ప్రస్తుతానికి ఒక మంచి ఇల్లు కట్టుకుని అంతేనండి. అంతా పైవాడు చూస్తూ ఉంటాడు. ఎవరికి మనం ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మనం చేసే ప్రతి ఒక్క పనికి ఒకడు ఉంటాడు, మనం పుట్టించినోడు. ఇది ఒకటి ఉంటుంది, దీనికి తెలుసు మనం కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావా అనే విషయం. మనం దీనికి ఆన్సర్ చేయగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్టే. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. ఈ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది యాక్టింగ్లోకి రావాలి అని? ఏమోనండి, పిచ్చి కాకపోతే ఏంటి చెప్పండి, మా ఇళ్ళల్లో ఎవరికి లేదు, నాకు మాత్రమే వచ్చింది పిచ్చి. అంటే ఆ పిచ్చి రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా, మళ్ళీ చిరంజీవి గారు యాక్టింగ్ చూసో, శ్రీదేవి గారు యాక్టింగ్ చూసో. నాకు బాగా పిచ్చి శ్రీదేవి అంటే, అప్పుడు ఇష్టమనే, కానీ అసలు ఏ వే లేదు నేను రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి. ఎవరు లేరు బేసిక్గా సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ అని కాదు, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనము మా ఊరు వెళ్ళాలి అంటే ఒక రోడ్డు ఉండాలి, ఆ రోడ్డు తెలిసి ఉండాలి కనీసము. ఆ రోడ్డు కూడా తెలియనప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాము, అసలు తెలియదు. మరి తెలియకుండా ఫస్ట్ సినిమా ఎలా చేశారు? నేను చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే, సినిమాలో బాగా పోయేదాన్ని, అంతా బాగానే ఉండింది. కానీ పిల్లలు ఒక చోట పుట్టిన ప్లేస్లో ఎఫెక్షన్ లేదు నాకు, అంటే ఆ ఫ్యామిలీతో, అమ్మకి నాన్నకి ఒంట్లో బాగాలేక వాళ్ళు హాస్పిటల్లో సర్జరీస్ అయ్యి హాస్పిటల్లో ఉంటే తినడానికి కూడా లేదు. అంటే మా పెద్దక్క పాపం, మా అక్కకి నాకు 8 సంవత్సరాల తేడా. నాకు 4th year 5th year నాకు బాగా గుర్తండి, జుట్టు దువ్వే వాళ్ళు లేరు. ఎలా అంటారే, స్లమ్ డాగ్ మిలీనియన్లో ఒక స్లమ్లో ఉంటారు కదా గర్ల్స్,
నాకు గుర్తు. ఇది ఇది ఎలా వేసుకున్నా పర్వాలేదు నాకు. అలా ఎలా ఉంటారు, ఇట్లా చీమిడి కారి ఇట్లా ఏడ్చి, మా అక్కలే తెలుసు, మా అక్కలే ప్రత్యక్ష సాక్ష్యం, ఇంకా వేరే కాదు, మా ఇంటి ముందు వాళ్ళు. ఇట్లా ఇట్లా జిడ్డుగా ఉండి హెయిర్ దువ్వే వాళ్ళక మొక్క అంటారు కదా, తిరుపతి మొక్క అంటుంది సారా, ఇట్లా ఇట్లా ఉండలు కట్టి ఇట్లా వచ్చి ఇట్లా పేలు పడి నాకు అక్కడి నుంచి కొడితే మా తేలింట్లో పడ్డా. ఇదంతా ఒక లెవెల్ అయితే అక్కడ అంతా వ్యవసాయం, భయంకరమైన వ్యవసాయము, గేదెలు అంతా. అదంతా అయిపోయి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్, పిల్లల చదువు, అదంతా హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చేసి నాకు హైదరాబాద్ వచ్చాను. ఒక పేన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది హైదరాబాద్ వచ్చాక. నాకు అర్థం కాలేదు, విలేజ్లో ఉండొచ్చింది దాన్ని, సిటీ వచ్చాక ఎలా ఉండాలి. మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, ఇట్లా మాస్క్ వేసుకొని మాట్లాడతారు, ట్రాన్స్పరెంట్గా మాట్లాడట్లేదు. నాకు వాళ్ళు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా కనుక్కోనంత మెంటల్ దాన్ని నేను, నాకు తెలియదు అసలు. ఇలా మాట్లాడతారు, మనం అటు పక్కగా కానీ ఇంకో రకంగా మాట్లాడతారు. ఇలా నేను అనుకున్నాను ఇదేంటి పరిస్థితి అని. ఒక సీరియల్లో అయితే నన్ను అసలు రిజెక్ట్ చేశారు తెలుసా. నాకు యాక్టింగ్ రాదండి. ఒక సీరియల్ నుంచి నిర్దాక్షిణంగా తీసేస్తారు, చేయలేకపోతున్నాను. వేరే వాళ్ళని పెట్టుకున్నారు రీప్లేస్మెంట్. ఎక్కడ తంతారో మళ్ళీ అక్కడే మళ్ళీ నిలబడాలన్నది నేను అనుకుంటాను. ఒక ఆర్టిస్ట్ అయితే అసలు కొన్ని ఉన్నాయండి, చెప్పలేం. కానీ వాళ్ళకి తెలుస్తుంది నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే మేమేమన్నాం ఏమని అన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిస్తే చాలు, తెలవాల్సిన అవసరం కూడా లేదు అనుకోండి. ఓకే, ఎవరు ఏంటి ఈ అమ్మ ఇది భలేగా వచ్చింది అని అనుకోవాలి చాలు, అదొకటి చాలు నాకు. అవును, మనం మాట్లాడకపోయినా మన సక్సెస్ మాట్లాడితే సరిపోతుంది, చాలండి. ఇంతకంటే ఏం కావాలో భగవంతుడు గట్టిగా ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు. పాన్ ఇండియా లెవెల్లో ఇచ్చారు ఆయన, మామూలు తెలుగు ఒకటే కాదు. తమిళ ఆఫర్లు వచ్చాయి కదండి, తమిళ్ కొంచెం భయపడి నేను. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం, కొంచెం లుక్ వైజ్గా కానీ యాక్టింగ్ వైజ్గా కానీ తమిళ్లో ఎట్లయితే న్యాచురల్గా చేస్తారో, సో అలాంటి రోల్స్ ఏమైనా వచ్చినాయి అని అడుగుదాం. వచ్చినాయండి, తమిళ్ మూవీస్ వచ్చాయి. కానీ నేనేమనుకున్నానంటే తమిళ్ వచ్చిన తర్వాత భాష అర్థమే చేస్తే ఒక రకంగా ఉంటుందండి. భాష అర్థం కాకుండా పోయి చేశాను అనుకో మళ్ళీ ఎడ్డెల్లే ఉంటాను. అది వాళ్ళకి నచ్చలేదు అనుకో, డైరెక్టర్కి నచ్చలేదు అనుకోండి, అదే వేస్ట్, ఒక్క సినిమాతో వెనక్కి వెళ్ళిపోతాము. అదేదో కాస్త నేర్చుకున్నాక పోయామనుకోండి చచ్చిపోయేదా చేయొచ్చండి. ఇండస్ట్రీలో ఏమని చెప్పండి, ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి. ఇది దీనికి ఒక జాబ్ లాంటిది కాదు. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు చేయాలి, 55 సంవత్సరాలు చేయాలి, సర్టిఫికేట్ చచ్చిపోతున్నా కూడా ఇవాళ చేయొచ్చు మనం యాక్టింగ్. అది గొప్ప వరం కదా. మరి రాజమౌళి గారిని అడిగారు RRRలో ఏమన్నా రోల్ కోసం? సార్ నాకు ఫోన్ వచ్చింది సార్, RRRలో నాకు తెలియదు, క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదండి. RRRలో అడిగారు కానీ ఆ టైంలో నేను కొంచెం డేట్ అప్పుడు ఖాళీగా లేదు సార్. మా బాహుబలి టీంని అడిగారు కంప్లీట్గా, మా 5 మెంబర్స్ని అడిగారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. ఇంకా నేను క్యారెక్టర్ చేసిన కూడా ఏంటో నాకు అర్థం కాక మళ్ళీ మిస్ అయ్యారు. పర్లేదండి. ఫీల్ అవుతున్నారు మరి కొంచెం వెళ్ళపోయాను అని బాధ ఏమన్నా ఉందా కొంచెం? అంతకు మించి అది ప్రసాదమే, అది తీర్థం అయితే ఇది ప్రసాదం కూడా పెట్టేశారు కదా దేవుడు. తీర్థం గురించి ఇంకెందుకండి, ప్రసాదం వచ్చిన తర్వాత అన్నీ మనీ అనుకుంటే ఎట్లాగా. ఆ అవకాశం ఏరే వరకు ఒకరికి వచ్చి ఉంటుంది కదండి, హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ తేజ సార్ మూవీ అండి. తేజ సార్ బంగారం అండి బాబు, ఫెంటాస్టిక్ మ్యాన్, అసలు ఓపెన్ హార్టెడ్ తేజ సార్, ఓపెన్. అంటే తేజ గారికి కోపం ఎక్కువ, సెట్స్లోనే ఎవరైనా సరిగ్గా చేయకపోయినా లేదంటే కొంచెం అటు ఇటు చేసినా కొడతారు. ఉత్తమ ఆటలు అండి, ఉత్తమ ఆటలు. ఇప్పుడు ఏమంటారు కదా, అరిచే వాళ్ళు కరవరు అన్నట్టుగా ఇందాక నేను కూడా మీతో అట్ట మాట్లాడి చేసావా, అంత బిల్డప్, అంత పైన లోపల ఏమి ఉండదు, ఫస్ట్ ప్యూర్ హార్ట్. నిజంగా తేజ సార్ కూడా అంతే, అరవరు. కోపం నేను చేసిన వరకు నేనే రాజు నేనేమంతా చేశాను సార్ దగ్గర, ఇప్పుడు ఇది చేశాను. మరి అసలు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా చెప్తారండి తేజ సారు. భలే భలే మంచి మనిషి అండి అతను. అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక టాక్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదో జరిగే ఉంటుంది కదా. సో మీ సెట్స్లో రాజా లేదు లేదు,
మాకు ఒక తేజ సార్ సిచ్యువేషన్ ఏంటంటే తనకి నచ్చకపోతే 100 సార్లు అది 1000 సార్లు అని షార్ట్ తీస్తాడు, ఎన్ని రోజులని తీస్తాను అంటాడు ఆయన. తేజ సార్ గారు ఎన్ని రోజులని తీస్తాను, నాకు కావాల్సిందే. యాక్టింగ్ వైస్ కూడా తేజ గారి దగ్గర చేసిన వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ నేర్చుకోవచ్చు అండి, నేర్చుకోవచ్చు అంటారు. చక్కగా నేర్చుకోవచ్చు. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేజ గారు, చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది దొరకదు, అదొక క్లాస్ అనుకోవాలి తెలుసా అండి. అబ్బా నిజంగా నేను నన్ను తంతే ఏదో బోర్ల గంపలో పడ్డట్టుగా నేను వెళ్ళే డైరెక్టర్లు అందరూ అలా ఉండొచ్చు, కానీ నేను వర్క్ చేయలే కాబట్టి నాకు తెలియదు. నేను చేసిన డైరెక్టర్ల వరకే నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విధానం నేర్చుకుంటానండి. ఒక డిసిప్లిన్ అనేది రాజమౌళి సార్ దగ్గర, ఒక మంచితనము ఎలా మాట్లాడాలనేది సుకుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను, ఒక యాక్టింగ్ ఎంత జోవియల్గా ఉండొచ్చు అనేది మన తేజ సార్ గారి దగ్గర. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నేర్చుకోవచ్చు అండి. చాలా తేజ సార్ అయితే ఇలా మాట్లాడారు, ఏందే అంట కదా ఏంటారు సార్, చాలా చాలా మంచి వ్యక్తి. ప్రభాస్తో చేస్తారు, బన్నీతో చేస్తారు, రామ్ చరణ్తో చేస్తారు. ఇంకెవరైనా వీళ్ళతో చేయాలి ఈ హీరోకి మదర్గా కానీ లేకపోతే వేరే ఏ క్యారెక్టర్గా ఏమైనా ఉన్నాయా డ్రీమ్స్? ఒక్క పవన్ సార్తో వచ్చింది సార్ క్యారెక్టర్. నాకంటే పవన్ సార్ అంటే యాక్చువల్ కొంచెం ఇష్టం మీన్స్ ఒక బ్రదర్. నాకు చెప్పాక మా ఊర్లో ఒక ల్యాండ్ సింగర్ అండ్ ల్యాండ్ విషయాలలో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో ఫైట్ చేశారు, ఎంతో హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. మెసేజ్ పెట్టడం ఏంది, ఒక అండగా ఉన్నారు వాళ్ళు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళకు బలం కూడా. అంటే నేను సినిమా వైజ్ చెప్పట్లే కానీ బయట తన మనస్తత్వానికి చాలా న్యాచురల్గా ఉంటారు, నాలాగా అనిపిస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు అనుకుంటారు అదే వీడు అచ్చ నాలాగే అనిపిస్తున్నాడు, ఎలా అనిపిస్తుందో నాకు కూడా సార్ అలా చాలా ఓపెన్గా అనిపిస్తారు, మంచిగా అనిపిస్తారు.